నేను మీ కరుకుల లలిత కుకింగ్ని. నేను ఈరోజు రెసిపీ వచ్చేసి మా ఇంటికి మా ఆడపడుచు వచ్చిందండి. కాబట్టి మేము చాలా వెరైటీస్ చేసుకున్నాము. ఆ వీడియోని మీకు ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే నాన్ వెజ్ అయితే అస్సలు సండే తినమండి. నాన్ వెజ్ మేము అందుకే మంగళవారం తెచ్చుకుంటాము ఎప్పుడైనా కానీ. అందుకే ఈరోజు నేను మీకు మంగళవారం అప్లోడ్ చేస్తున్నాను వీడియో అయితే. ఈరోజు మటన్ గ్రేవీ చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకొకటి మా ఆడపిల్ల పిల్లలు వచ్చారు, వాళ్ళకి నా కేక్ అంటే చాలా ఇష్టము. కేక్ చేసుకున్నాము, ఐస్ క్రీమ్ చేసుకున్నాము, దిల్ పసంద్ చేసుకున్నాము. అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. నాకైతే అన్ని ఇలా వెరైటీస్ చేసి డైనింగ్ టేబుల్ మీద ఇలా సర్దడం అంటే చాలా చాలా ఇష్టం అండి. అసలుకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. వంటలు అంటే మరీ మరీ పిచ్చి ఈ మధ్య అయితే. నాకు ఇలా అన్ని వెరైటీస్ చేసి బాగా డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. మేమైతే చెప్పాను కదా మా ఆడపడుచు వాళ్ళు వచ్చారనేసి చేసుకున్నాము. దానిమ్మ పండ్లండి, ఫ్రూట్స్ కూడా పెట్టాను. ఇంకా మటన్ గ్రేవీ అండి, బోన్లెస్ అండి ఓన్లీ. ఇదైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మటన్ గ్రేవీ అయితే. ఇలా ట్రై చేయండి, నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్ అండి. మనం నాన్ వెజ్ తిన్న తర్వాత ఎంత బాగుండాలి. ఇంకొచ్చి కేక్ అండి, కస్టర్డ్ కేక్ అండి, చాలా చాలా బాగుంటుంది కస్టర్డ్ కేక్ అయితే. అందరూ మైదా పిండితో ట్రై చేస్తారు కదా, ఒకసారి కస్టర్డ్ కేక్ కూడా ట్రై చేయండి, అప్లోడ్ చేస్తాను. ఇంకా దిల్ పసంద్ అండి, తాలింపు మజ్జిగ అండి. ఇలా ట్రై చేయండి. మనము ఇన్ని ఐటమ్స్ తిన్న తర్వాత మళ్ళీ పెరగడం తినడం అంటే కష్టం కదా, అందుకే అండి తాలింపు పెట్టేస్తాను మజ్జిగ అయితే. ఇంకా తాగితే ఇంకా అయిపోయా. ఇంకా అరటి పండ్లు పెట్టాను. రోటీస్ అండి, జొన్న రొట్టెలు అండి ఇవైతే. మేము నాన్ వెజ్లోకి ఎక్కువ రోటీయే చేసుకుంటాము. ఇంకా వెన్నెల ఐస్ క్రీమ్ అండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి చాలా ఇష్టం. ఇంకా కీరా దోశ, ఆనియన్స్, లెమన్, ఇంకా వచ్చేసి పెరుగు పచ్చడి అండి. నాన్ వెజ్లోకి ఖచ్చితంగా పెరుగు పచ్చడి ఉండాలండి. పెరుగు పచ్చడి ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పెరుగు పచ్చడి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మా పిల్లలు దోసకాయలు అదే కీర దోశ తరిగి పెట్టాను కదా, తింటున్నారు. వాళ్ళ పని వాళ్ళది అయిపోయింది. ఇంకా జొన్న రొట్టెలండి, జొన్న రొట్టె ఉంటేనే నాన్ వెజ్. ఎంత ఉన్నా కానీ రాగి సంకటి, జొన్న రొట్టెనే, ఇవే బాగుంటాయి నాన్ వెజ్లోకి కాంబినేషన్. ఇదైతే మటన్ గ్రేవీ అండి, చూడండి ఎంత బాగుందో అసలుకి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. కేక్ కూడా ఎంత ఫ్లఫీగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది. కేక్ అయితే చూడండి ఎంత బాగుందో కేక్ అయితే. ఇవి వచ్చేసి నెక్స్ట్ వీక్ చేసుకున్నామండి. ఇంకా నేనైతే అప్పుడు ఇంకా ఐస్ క్రీమ్ చేశాను కదా అనేసి ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నాము. ఎప్పుడు ఒకటే విధంగా ఉంటే ఎట్లా, ఒక వీక్ అది ఒక వీక్ ఇలా. ఇప్పుడు వచ్చేసి చికెన్ మటన్ రెండు తెచ్చుకున్నామండి. ఇంకా మేమైతే అదే చెప్పాను కదా, అప్పుడు రోటీ చేస్తాను, ఇప్పుడు చపాతి. ఎప్పుడు ఒకటే విధంగా అయితే బాగుంటుంది కదా, మనకు కూడా బోర్ కొడుతుంది. వెరైటీస్ ఇలా ఇంట్లో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మా ఇంట్లో నాన్ వెజ్ ఉందనుకో, పెరుగు పచ్చడి, తాలింపు మజ్జిగ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అవి అయితే ఉండకుండా అయితే ఏమి ఖచ్చితంగా ఉంటాయి. ఇంకంతే తాలింపు మజ్జిగ అయితే చెప్పాను కదా, ఖచ్చితంగా తాలింపు మజ్జిగ అయితే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎంత సాల్ట్ వేయలేదు, కావాలంటే ఎవరు కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు అనేసి సాల్ట్ అయితే వేయలేదు. ఇంకా చపాతీ అండి, ఇంకా చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ, బోన్లెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మేము వైట్ రైస్ చేసుకోమండి. ఇంకా పెరుగు పచ్చడి, మేము నాన్ వెజ్లోకి ఎప్పుడు కూడా వైట్ రైస్ చేసుకోము, మేము పులగం ఎక్కువ చేసుకుంటాం. ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ అండి. ఇవి చపాతీ అండి, మిల్లెట్స్ చపాతీ. ఇందులో మేము కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలు అలా వాడడం వల్ల కొంచెం చపాతీ కలర్ కూడా మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది. మిల్లెట్స్ చపాతీ అండి ఇదైతే. ఇది చికెన్ అండి, చికెన్. ఇది మటన్ అండి. ఇంకా కీరా దోశ, లెమన్, ఆనియన్స్. చెప్పాను కదా మేము వైట్ రైస్ అస్సలు చేసుకోం, ఓన్లీ పులగం. నాన్ వెజ్ అంటే చపాతీ అన్న, రోటీ అన్న, పులగం అన్న. వైట్ రైస్ అస్సలు ఉండదు. దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు మాత్రమే చేసుకుంటాము. ఇంకా జ్యూస్ అండి, మనం ఇంకవన్నీ చేసుకున్నాక జ్యూస్ తప్పకుండా ఉండాలి కదా. జ్యూస్ అండి, ఇంకా ఆరెంజ్ జ్యూస్ అండి, ఆరెంజ్ జ్యూస్ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయితే నేను అన్నీ అప్లోడ్ చేస్తానండి నిదానంగా అయితే. నాకు ఇలా డెకరేషన్ చేయడం అంటే పిచ్చి అండి. ఇంకా తినేసేదే అండి. ఇంకా వేడివేడిగా ఉన్నాయి అన్నీ. మీకు వీడియో తీయడం ఇంకా తినేసేదే అండి. అందరం ఉన్నాం, రెడీగా ఉన్నాము. ఉండండి రా వీడియో తీసుకుందాం అనేసి ఆపానండి.
అందరినైతే ఇంకా అందరం తృప్తిగా తినేయాలండి. ఇంకా మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంటాయి. తాలింపు మజ్జిగ అయితే రాయి ముద్దలకి కూడా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. రాయి ముద్దలకి, జొన్న సంకటికి కూడా బాగుంటుందండి ఇలా మజ్జిగ. అయితే కొంచెం చిక్కగా చేసుకోండి, మరీ పలచాగా లేకుండా కొంచెం చిక్కగా చేసుకున్నామనుకో ధూమ్ ధామ్గా ఉంటుందండి. అసలుకి అబ్బా, అసలు మనం ఇలా రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లో చేసుకొని తింటే ఇంటికి మించినది ఫుడ్ ఏముంటుందండి. అసలుకి అంత బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేద్దురు. పెడతా నేనైతే ఎలా చేసుకోవాలనేసి. ఖచ్చితంగా ఇవి చెప్పాను కదా, మిల్స్ రోటీస్ చాలా చాలా బాగుంటాయి. మేము అలా ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకుంటాం చపాతీలు అయితే. ఖచ్చితంగా ఇంకా చికెన్, మటన్, కొందరు చికెన్ ఇష్టపడరు, కొందరు మటన్ ఇష్టపడరు కదా, వాళ్ళ కోసం ఇలా రెండు ప్రిపేర్ చేసి పెట్టామండి. కీరా దోశ, లెమన్, ఆనియన్ చెప్పా కదా, పులగం పులగం పులగం. మేము పులగం ఇలా చేసుకుంటాము, ఇంకొకటి పచ్చి పులుసు లెగ్ కూడా చేసుకుంటామండి. టేస్ట్ అయితే అదర్స్. సరే అండి, నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం లలిత కుకింగ్ని ఫాలో